రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ 2021 కెప్టెన్ పదవి నుంచి వైదొలిగి రజత్ పాటిదార్ నాయకత్వాన్ని అధికారికంగా సమర్థించినప్పటికీ మైదానంలో కీలక నిర్ణయాన్ని ప్రభావితం చేశాడు. 7వ ఓవర్లో కృణాల్ పాండ్యా సంజు సామ్సన్ను అవుట్ చేసిన తర్వాత బ్యాటర్లపై ఒత్తిడిని కొనసాగించడానికి పాటిదార్ తదుపరి ఓవర్ను స్పిన్నర్ సుయాష్ శర్మకు అప్పగించాలని అనుకున్నాడు. అయితే కోహ్లీ జోక్యం చేసుకుని లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్ చేయాలని పట్టుబట్టాడు. దీని ఫలితంగా సుయాష్ తన ఫీల్డింగ్ స్థానానికి తిరిగి వచ్చాడు. లివింగ్స్టోన్ ఆ ఓవర్లో 8 పరుగులు ఇచ్చి తరువాత సుయాష్ స్థానంలో వచ్చాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. కెప్టెన్సీని కలిగి లేనప్పటికీ ఆర్సీబీ వ్యూహాలపై కోహ్లీ నిరంతర ప్రభావాన్ని ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. ఇటువంటి జోక్యాలు మిశ్రమ స్పందనలకు దారితీశాయి. అజయ్ జడేజా వంటి కొంతమంది నిపుణులు కోహ్లీ చర్యను విమర్శించారు. టోర్నమెంట్లో సుయాష్ శర్మ ప్రదర్శనకు అనుకూలంగా ఉన్నారు. కోహ్లీ ప్రమేయం ఆర్సీబీ విజయంలో అతని లోతైన పెట్టుబడిని కూడా ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ అతను ఈ సీజన్లో తన బ్యాటింగ్ పై ప్రధానంగా దృష్టి పెడతాడు. రజత్ పాటిదార్ తన కెప్టెన్సీకి ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లలో ఆర్సీబీ 3 విజయాలు సాధించింది. అయితే కోహ్లీ మెంటర్గా మరియు మాజీ కెప్టెన్గా చురుకైన పాత్ర ఆటల సమయంలో కీలక క్షణాలను రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది.